మన ఇంట్లో కుక్కను గురించి కానీ, మనం వాడే ఫోన్ గురించి కానీ, లేదా మనము తోలే బండి గురించి కానీ చాలా వివరంగా తెలుసుకుని ఏం చేస్తాం, దాన్ని కొంటాం. అంతేనా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫోన్ కొనేటప్పుడు దాని ర్యామ్ ఎంత, దాని బ్యాటరీ ఎంత, ఈ ఫోన్లు గీన్లు మాకేం అర్థం కాదు బాబు, చీరల దగ్గరికి వచ్చాయంటే అవును, చీరల దగ్గరికి వచ్చేసినా కూడా మనకి ఏదైతే సూట్ అయ్యిద్దో అది పట్టో కట్టో ఏదైనా కూడా అది ఏం చేస్తాము, మనం బాగా తెలుసుకుని దానిని ఎక్కడైతే చవకగా దొరికిద్దో అక్కడ మనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వాడే ఫోన్ దగ్గర నుంచి, తోలే బండి దగ్గర నుంచి, కట్టుకునే బట్టల దాకా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంట, దానిని పరిపూర్ణముగా తెలుసుకుంటారు. ఈరోజు మన జీవితంలో అసలు ఒక మనిషి దేని గురించి తెలుసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేని గురించి తెలుసుకోవాలని ఒక మనిషి తాపత్రపడాలి అంటే నువ్వు వాడే ఫోనో లేదా నువ్వు వాడే బండో అది కాదు. ఈరోజు చూడండి, మనిషి కూడా మీరు గమనించినప్పుడు చంద్రయాన్ అని రకరకాల రాకెట్లు కూడా ఆకాశం పైకి పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంది. జాగ్రఫీ ఛానల్లో కూడా మీరు చూసినప్పుడు రకరకాల కెమెరాలు, మొన్న కూడా మా అన్నయ్య చెప్తున్నాడు, 1.5 కెమెరా ఇక్కడి నుంచి పట్టుకుంటే చాలా దూరం వరకు ఏం జరిగిద్దో మనం కనిపెట్టగలిగే పరిస్థితులు ఉన్నాయి. అంటే మనిషి ఏదేదో ఎదుగుతూ ఉన్నాడు, కానీ మనిషి వెతకవలసింది ఏమిటి అంటే ముఖ్యముగా తను ఎవరో తాను ముందు తెలుసుకోవడం. ఈరోజు ఎవరైనా కూడా మనిషి నువ్వు ఎవరు అని అడిగితే మనము చెప్పే ప్రశ్న ఏమిటి? ఒకవేళ నన్ను ఎవరు అని ఎవరైనా అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను, మా నాన్న పేరో, మా తాత పేరో, మా ఇంటి పేరో చెప్తా. అంతేనా? అయితే మనము ఎవరము అనే ఒక క్వశ్చన్ ఏర్పడినప్పుడు మనము చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని పరిశీలించుకుందాం. ఇక్కడ బైబిల్లో మనిషి ఎవరు అనే పదాన్ని చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. మనిషి ఎవరు అంటే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే మీరు అర్థమైందా? మనిషి ఎవరు అంటే దేవుని పోలిక చొప్పున తయారు చేయబడ్డ ఒక వ్యక్తి. అది పురుషుడైనా అది స్త్రీ అయినా, అంటే ఈ స్టేజ్ మీద నిలబడ్డ నేనైనా, స్టేజ్ కింద ఉన్న మీరైనా, మన అందరము కూడా అంట ఎవరి పోలికన తయారు చేయబడ్డామో? దేవుని పోలికన. అంటే ఎవరైనా మనల్ని మనిషి ఎవరు అంటే చెప్పవలసిన మొదటి మాట ఏమిటంటే నేను దేవుని ద్వారా, దేవుని పోలికతో తయారు చేయబడ్డ ఒక వ్యక్తిని. అంతేనా? అయితే మీరు గమనించినప్పుడు చాలామంది కూడా చాలా కాలము క్రితము మోడీలాగా ఒక అతను ఉన్నాడని టీవీల్లో చూపించారు, మీరు చూసే ఉంటారు. మోడీ లాగానే కాదు, ట్రంప్ లాగా లేదా సినిమా యాక్టర్ ఎన్టీఆర్ లాగా చాలా మంది ఉన్నట్లుగా మనకి బొమ్మలు చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మీరే ఒక సినిమా యాక్టర్ లాగా ఉన్నారని నేను మిమ్మల్ని పొగిడాను అనుకోండి, అప్పుడు మీరేమైపోతారు? ముందు సిగ్గుపడతారు. ఎందుకని ఆ సిగ్గు? ఇంత అందంగా ఉన్నానేంటి అని. అంటే ఒక సినిమా యాక్టర్ గానో, ఒక రాజకీయ నాయకుడిగానో, ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తితోనో అతని పోలికలు మనము పంచుకుంటే ఏమవుతామంట? చాలా సంతోషపడతాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ట్రంప్ లాగా లేవు, మోడీ లాగా లేవు, నువ్వెవరిలాగా ఉన్నావు? నువ్వెవరిలాగా ఉన్నావు అంటే వీళ్ళందరికన్నా గొప్పోడు ఎవరు? దేవుడు. అంటే మన అందరము కూడా ఇంకెంత సంతోషపడాలి. చాలామంది చూడండి, ఉన్నతమైన ఇల్లులు ఉన్నాయని, ఉన్నతమైన చదువులు ఉన్నాయని సంతోషపడుతూ ఉంటారు. మనిషి ఎవరు అంటే దేవుని చేత నిర్మింపబడ్డ ఒక వ్యక్తి, దేవుని పోలికలతో ఉన్న ఒక వ్యక్తి. అంటే దీనిని బట్టే మనిషి ఏమవ్వాలంట? సంతోషపడాలి. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మనిషి ఎవరు అని, దేవుని పోలికతో ఉన్న ఒక వ్యక్తి. మీరు గమనించండి, మీ ఇళ్లల్లో పెరిగే చిన్న చిన్న కుక్కలు ఉంటాయి. అయితే మన ఇంటి ముందున్న కుక్కలకి విలువ ఎక్కువ లేకపోవచ్చు, కానీ డబ్బున్నోళ్ళు కుక్కలు పెంచుకుంటారు. ఆ కుక్కలను మీరు ఎప్పుడైనా చూసారా? 10,000, 20,000 చాలా అంతులేని ధరలు ఉంటూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే పులి చర్మాలు, ఏనుగు కొమ్ములు, రకరకాల వస్తువులు ఉంటాయి కదా, వీటన్నిటి ధరలు ఎలా ఉంటాయంట? చాలా తక్కువగా ఉంటాయా? చాలా ఎక్కువగా ఉంటాయి.
కానీ ఇక్కడ ఏనుగు కొమ్ములకో కుక్కలకో లేదా రకరకాల వాటికో ఉన్న విలువ కంటే దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డ మనిషి యొక్క విలువ చాలా గొప్పది. అయితే ఇది మనము తెలుసుకోవాలి. చాలామంది లోకంలో కూడా అంటూ ఉంటారు, నీ బలం ఏంటో నీకు తెలియదు, నీ అందమేంటో నీకు తెలియదు, నీ జ్ఞానం ఏంటో నీకు తెలియదు. అయితే మనిషి తను తెలుసుకోవడం లేదు. ఏమని? నేను ఎవరు ముందు, నేను ఎవరు అనేది మనిషి తెలుసుకోవట్లా. ఎప్పుడైతే మనిషి తెలుసుకోవడం ప్రారంభిస్తాడో మనిషికి కొన్ని విషయాలు బాగా అర్థమవుతూ ఉంటాయి. చూడండి, మీరు గమనించినప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఇందాకేం చెప్పాడంటే నా స్వరూపంలో నిన్ను చేశానని చెప్పాడు. ఇప్పుడు ఈ మనిషిని ఏం చెప్తున్నాడంటే దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేశాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేసి సమస్తమును కూడా ఎవరి పాదాల కింద పెట్టాడంట? మనుషుల పాదాల కింద. అంటే సమస్తము పైన ఎవరున్నారు? ఒకవేళ మనం ఇమేజ్ ఒకసారి కాసేపు అర్థం చేసుకుందాం. ఈ సృష్టి ఎవరి పాదాల మీద ఉంది? మనిషి పాదాల మీద ఉన్నాయి. ఈ మనిషి పైన ఎవరున్నారంట? దేవదూతలు. అంటే దేవదూతల కన్నా మనము కొంచెము తక్కువ వాళ్ళం, కొంచెమే. అయితే చూడండి, అదే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 8వ అధ్యాయము 5వ వచనము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము గమనించినప్పుడు, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంటే ఇందాకేం చెప్పాడంటే దేవదూతల కంటే తక్కువ వాడని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడంట? దేవుని కంటే తక్కువ వాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ సృష్టి మీద గొప్పవాడు ఎవరంటే దేవుడు. దేవుడు తర్వాత దేవదూతలు. దేవదూతల తర్వాత స్థానం ఎవరిదంట? నీదే. అయితే నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు వేసుకున్న బంగారము ఇవేవి కూడా గొప్పవి కావు. అంటే ఈ లోకంలో గొప్పది ఏదైనా ఉన్నది అంటే అది నువ్వే అని నువ్వు తెలుసుకోవాలని దేవుడు అనుదినము కూడా నీకు తెలియజేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడి కన్నా తక్కువ వాడివి, దేవదూతల కన్నా తక్కువ వాడివి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి కలిగి ఉన్న గర్వాన్ని బట్టి, వాళ్ళకి కలిగి ఉన్న ధనాన్ని బట్టి, వాళ్ళకి కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఒక ధనవంతుడు అనుకుంటూ ఉంటాడు ఏమని? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు అనుకున్నారు? చాలా గొప్పోడైపోయాడు అనుకుంటున్నాడు. దేనిని బట్టి? ధనాన్ని బట్టి. ఈరోజు మనము ధనాన్ని బట్టి గొప్పోళం కాల. దేనిని బట్టి గొప్పోళం అయ్యాము అంటే దేవుని పోలికను పంచుకున్నాము కాబట్టి మనం ఏమయ్యాము? గొప్పవాళ్ళం అయ్యామని మనము బాగా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ మనిషిని దేవుడు నిర్మించి ఈ మనిషి కింద సమస్తమును ఉంచాడంట. మీరు చూడండి, సర్కస్లో ఎప్పుడైనా పులిని మనిషి ఆడిస్తాడు, ఏనుగుని మనిషి ఆడిస్తాడు. సర్కస్లో ఉన్న ప్రతి జంతువుని ఎవరు ఆడిస్తారు? మనిషే. కానీ ఏ సర్కస్లో అయినా జంతువును మనిషి ఆడిచ్చిందా? అంటే మనిషి ఎవరెవరిని అదుపులో తాగలడంట? సమస్త జంతువులను తాగలడు. ఈరోజు మీరు జీవరాశులను పోల్చండి. జీవరాశులు 3 రకాలు. 1 ఆకాశమున, 2 నేల మీద, 3 నేల కింద ఉన్న సముద్రములో. ఈ 3 జీవులను కంట్రోల్ చేయగలిగే సామర్థ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? మనిషికే ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది మనిషి ఎవరంటే దేవుని పోలిక ద్వారా తయారు చేయబడ్డ వ్యక్తి. మనిషి ఎవరు అంటే దేవదూతల కండా దేవుని కండా తక్కువగా ఉన్న వ్యక్తి. మనిషి ఎవరు అంటే ఈ లోకము మీద సమస్తమును అధికారము కలిగిన ఆయన పాదముల కింద సమస్తమును ఉన్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ఈరోజు చాలామంది కూడా మనిషి తెలుసుకోకపోవడం వల్ల ఈరోజు ఏమవుతున్నాయంటే చాలా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. మీరు గమనించండి, ల్యాప్టాప్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ల్యాప్టాప్ ఇచ్చామనుకోండి, దానిని అతను ఏం చేసుకుంటాడు?
ఉపయోగించుకుంటాడు. అసలు ఏ అక్షరాస్యత అంటే నిరక్షరాస్యత అంటారు కదా, చదివే లేనోడు మొఖాన ల్యాప్టాప్ పెడితే ఏం చేస్తాడు? ఉపయోగించుకోలేడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, దేవుడు మనిషిని నిర్మించి అతనికి ఏమి ఇచ్చాడంట? ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఏలగలిగే సామర్థ్యతనిచ్చాడు. ఇది ఎప్పుడైతే మనిషి తెలుసుకోగలుగుతాడో అప్పుడు ఈ సృష్టిలో మనిషి విలువ ఒకలాగా ఉండిద్ది. ఒకవేళ తెలుసుకోకపోతే చాలా మనిషి ఎలా బ్రతకాలో అతనికి అర్థం కాదు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నట్లయితే చాలా గొప్ప విషయాలు వచ్చాయి. మనిషి ఎవరు అంటే, నాతో పాటు చెప్పండి, మనిషి ఎవరు? దేవుని స్వరూపం. మనిషి ఎవరు? దేవుని పోలిక. మనిషి ఎవరు? దేవదూతల కంటే దేవదూతల తర్వాత నిర్మింప గొప్ప శక్తివంతుడు ఎవరైనా ఉన్నాడంటే మనిషే. మనిషి ఎవరు అంటే ప్రపంచం మీద గొప్ప అధికారము కలిగిన ఒక వ్యక్తి. మనిషి ఎవరు అంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే బహుశ్రేష్టమైన వ్యక్తి. శ్రేష్టము అంటే ఏమిటి? శ్రేష్టము అంటే ఏమిటి? ఒకవేళ విలువైనదిగా అని అనుకోవచ్చా? అమూల్యమైనదిగా చెప్పుకోవచ్చా? అంటే నువ్వు నేను ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళమంట? అమూల్యమైన వాళ్ళం. అది అమూల్యమైన జీవితాన్ని మనం ఏం చేయట్లేదంట? తెలుసుకోవట్లా. ఇప్పుడు ఒకవేళ వెళ్ళిపోతూ ఇంత తర్వాత కాసేపట్లో మనకి ఏదో భోజనం పెడతారు కదా, అశోక్ గారు ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక బంగారు కాయిన్గా ఒక బజ్జీలో వేసి ఇచ్చారు. ఆ విషయం మీకు తెలియకపోతే ఆ బజ్జీ మొత్తం మింగేశారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? కొంతమంది తెలివిగా తెలుసుకున్నారు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇతను ఎలా తింటాడు? తెలిసినోడు జాగ్రత్తగా తింటాడు, తెలియనోడు. ఈరోజు మనిషి గురించి మనిషి ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనిషి జీవితం విలువైనది బాబు, అది జాగ్రత్తగా నడిపించాలి. దాన్ని మళ్ళా మనం ఏం చేయాలంట? లెక్క చెప్పాలి. ఇవన్నీ మనిషి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే మీరు గమనించినప్పుడు దేవుడు మొట్టమొదటిగానే తన గ్రంథంలో మీరు గమనించండి, ఆదికాండం 1వ అధ్యాయము ఓపెన్ చేయగానే ఎవరి గురించి ప్రారంభించాడు? మనిషి జీవితాన్ని ప్రారంభించాడు. ముగింపు దాకా కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అదే మనిషి గురించి. అరే బాబు, నువ్వు పాపం చేశావు, పాపం చేసిన నిన్ను మరలా నేనేం చేసుకుంటున్నాను? దగ్గర చేర్చుకుంటున్నాను. బైబిల్ అంతా కూడా ఏం చెప్తుందో తెలుసా? పాపము చేయబడ్డ వ్యక్తి మరలా దేవుని దగ్గరికి రావడమే బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే బైబిల్ అంతా కూడా ఎవరి గురించి మాట్లాడుతుందంట? మానవుడి గురించి. మీరు ఎప్పుడైనా ఇలా గమనించారా? మీరు పాడే పాట, మీరు చదివే చదువు ఇది నీ కోసమే అని అనుకున్నారా? అనుకుంటే అప్పుడు ఆలోచించే విధానం వేరేగా ఉండిద్ది, నడిచే తీరు మీరు కూడా గమనించండి. ఇప్పుడు అంటే మీరందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి ఏవో కొత్త బట్టలు వేసుకొచ్చా, మీరు ఎవ్వరు నన్ను చూడట్లా, ఇప్పుడు కూడా వేసుకొస్తానా? మీరు చూస్తారు కాబట్టి నేనేం చేశా అంటే, ఇందాక కూడా బండి ఎక్కించుకుంటే సహోదరుడు అన్నాడు, అన్న కొంచెం కొత్తగా ఉన్నావన్నా అన్నాడు. నేను కాదు కొత్తదనం బట్టల్లో. అంటే ఇక్కడ మీరు ఏం గమనించాలి? మనల్ని ఒకళ్ళు చూస్తూ ఉంటే మనం ఎలా నడుస్తామంట? చాలా జాగ్రత్తగా నడుస్తాం. ఈరోజు దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితంలో ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఈ జీవితంలో ఒక విలువిచ్చాడు. విలువిచ్చి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరిని? నిన్ను నన్ను. అది ఇప్పుడు నువ్వు ఎలా నడవాలి? అర్థం కాలేదా? మీకు అర్థం కాకపోతే కొంచెం పావుగంట పొడిగించుకుంటా, ఏమంటారు? వద్దా? జాగ్రత్తగా నడుచుకోవాలి. కాబట్టి ప్రియులారా, అసలు నేను కూడా గమనించినప్పుడు, ఒకవేళ మనిషిని గమనించినప్పుడు, ఒకవేళ ఇంగ్లీష్లోకి వెళ్తే ఏముండిద్ది అని చదివా. ఇంగ్లీష్లోకి వెళితే ఒకవేళ పురుషుడు గురించి ఏముంది? మెన్ అని ఉంది. అసలు మెన్ అంటే ఎవరు? మెన్ ఎవరు అంటే చూసినప్పుడు దాన్ని ఒకవేళ మీ దగ్గర కూడా డిక్షనరీ ఉంటే మనుషులు, మానవులు, పురుషులు, మగవాళ్ళు, పనివాళ్ళు, నౌకర్లు అని చెప్పబడింది. మనిషి అంటే ఎవరంట? పనివాళ్ళు, నౌకర్లు. అసలు మనం ఎవరి కింద పనివారం అంటే, దేవుడు ఆయన స్వరూపం ఇచ్చి, గొప్పతనాన్ని ఇచ్చి, శ్రేష్టత్వాన్ని ఇచ్చి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకోసం చూస్తూ ఉన్నాడు? నువ్వు నా కోసం
బ్రతుకు, నువ్వు నా కోసం పని చెయ్యి, నా కోసం సిపాయిగా జీవించు అని. కాబట్టి మనుషులు తన జీవితాన్ని తను బాగా అర్థం చేసుకోవాలని బైబిల్ అయితే తెలియజేస్తుంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా నేమేయగలడు? నేను కరోనాలో ఒక హాస్పిటల్లో చేసినప్పుడు డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నారు. ఏమని మీరే చూసుకోండి. ఎందుకని? అతనితో ఉంటే నా ప్రాణము కూడా రిస్కే. అంటే ఈ భూమి మీద ఏదైనా విలువైనది ఉన్నది అంటే అది నీ ప్రాణమే. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రాణము విలువ తెలియదు కాబట్టి యవనస్తులు డ్రైవింగ్ చూస్తే ఎలా ఉంటుంది? ర్యాష్గా ఉంటుంది. అంటే ఒక దాని విలువ తెలుసుకుంటే అది ఎలా నడిపించుకోవాలో అవగాహన మనకు వచ్చింది. ఈరోజు మనిషి ఎవరు 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 అంటే దాని విలువ తెలుసుకుంటే ఈ మనిషి ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనేది అర్థమైంది. అసలు మనిషి అంటే ఎవరు? మనిషి ఈజ్ ఈక్వల్ అంటే ఎవరు అంటే మనిషి ఈజ్ ఈక్వల్ టు ప్రాణం. అసలు ప్రాణము అంటే ఒకవేళ ఇంగ్లీష్లోకి వెళ్ళి చూస్తే లైఫ్ అని ఉంది. ప్రాణము అంటే ఎవరంట? లైఫ్. లైఫ్ అంటే ఏమిటి? లైఫ్ బాగా చూసుకోండి అంటారు, అంటే జీవితము బాగా. అసలు లైఫ్ అంటే అర్థాలు ఏమున్నాయో చూసా. లైఫ్ అంటే అర్థం ఏమిటంటే జీవము, ఆత్మ. అంటే ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీలో ఉన్న ఆత్మ గురించి. అంటే ఇదంతా మొత్తుకునేది ఎవరి గురించి అంట? బైబిలు ఆత్మ. అయ్యా, ఈ ఆత్మ ఎలాంటిదంట? అసలు ఎందుకు దేవుడు ఈ ఆత్మకే విలువిచ్చాడు? చూడండి, మనం బాగా తెలుసు ఏమని, ఈ నేల నుంచి ఏం చేశాడంట? ఈ శరీరం. కాబట్టి తిరిగి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ నేలలోకి. ఈ ఆత్మ ఎవరిచ్చాడంట? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు కదా. గొప్పవాడి దగ్గర నుంచి వచ్చేది కూడా ఎలా ఉంటుందంట? గొప్పగానే ఉంది. అయ్యా, నేను నీకు ఆత్మనిచ్చాను, అది చాలా గొప్పది. దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ఈ భూమి మీద సరిగా నడిపించు. అడ్డదిడ్డంగా నడిపించొద్దు, అడ్డగోలుగా జీవించొద్దు. నువ్వు ఈ ఆత్మను కాచుకుంటూ, ఈ ఆత్మను కాపాడుకుంటూ నువ్వు ఈ జీవితాన్ని ఏం చేయాలంటే తీసుకు వెళ్ళాలి అని దేవుడు తన గ్రంథము ద్వారా తన ప్రియులకు తెలియజేశారు. అయితే ఇందాక సహోదరులు అంటున్నారు, వర్షం పడితే చీకటి పడితే అందరూ వెళ్ళిపోయేవాళ్ళు మీరున్నారు అంటే, అవును, మీరు అందరూ కూడా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఉండగలిగారు. లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు కదా. అంటే ఈరోజు అందరికీ చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసినట్లయితేనే మంచిగా ఉంటుంది. సామెతల గ్రంథం 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ ఎవరంట? యెహోవా పెట్టిన దీపం. అంటే నీకు కానీ నాకు కానీ ఆత్మ ఇచ్చింది ఎవరు? యెహోవానే. ఈ ఆత్మ ఎలాంటిదంట? విలువ కలిగినది. కాబట్టి దేవుడు ఆత్మ ఇచ్చాడు కాబట్టి నిన్ను నన్ను ఎలా జీవించమంటున్నాడు అంటే ఆత్మానుసారంగా జీవించమంటున్నాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఈ శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ఆత్మకు ఇవ్వడం లేదు. బైబిల్ అందుకే ఏం చెప్తుంది అంటే మీకు ప్రాధాన్యమైనది శరీరము కాదు, ఈ శరీరము లోపల ఉన్న ప్రాణము. ఆ ప్రాణాన్ని నడిపించేది ఆత్మ. ఇది చాలా విలువైనది. దీనిని మీరు కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది అని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. అయితే ఈ ఆత్మ ఒక్కోసారి ఏమైద్దంటే బాగా నడిచిద్ది, ఒక్కోసారి రిపేర్ అయిద్దంట. ఏమైద్ది? రిపేర్ అయిద్ది. ఒకవేళ ఈ ఆత్మ రిపేర్ అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఒకవేళ నాకు కడుపులో నొప్పి వస్తుంది, మా ఇంటి పక్కన పశువుల డాక్టర్ దగ్గరలో ఉన్నాడు. సరే, ఏ డాక్టర్ అయితే ఏముంది, పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఎందుకని అంటే శరీరానికి వైద్యం చేసేవాడిని ఏమంటారు? ఆర్ఎంపీనో ఎంబీబీఎస్ అంటారు, పశువుల డాక్టరు అన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మకు ఒకవేళ రిపేర్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఈ ఆత్మను రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అంతేనా? అర్థమవుతుందా?
అయితే ప్రియులారా, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాల్లో ఈ ఆత్మ రిపేర్ అయినా కూడా దానిని ఎవరు అబ్జర్వ్ చేయట్లా. ఇందాక అంటూ ఉన్నారు, అది ఎలక్ట్రానిక్ డైవర్సు, అన్నీ కప్పండి, లేకపోతే ఏమైపోతాయంట, పాడైపోతాయి. దాని ఒకవేళ ఖరీదు చూసినప్పుడు 10,000 నుంచి 15,000 రూపాయలు ఖరీదు, అంతేనా? ఈ 10,000 15,000 రూపాయలు ఖరీదు కలిగిన వస్తువు మీద మనం ఏం చూపిస్తున్నాం? ప్రేమ లేదా జాగ్రత్త. అయితే దేవుడు ఈ ఆత్మని ఇచ్చాడు, ఈ ఆత్మకు దేవుని రూపాన్ని ఇచ్చాడు, ఈ ఆత్మకు విలువ ఇచ్చాడు, ఈ ఆత్మ శ్రేష్టమైనది అన్నాడు, ఈ యొక్క ఆత్మకు సమస్తమును పరిపాలించగలిగే అధికారాన్ని ఇచ్చాడు కదా. ఇది విలువైనదా, విలువ తక్కువదా? అందరూ చెప్పచ్చు, నిద్రపోకుండా కూడా చెప్పచ్చు, అత్యంత విలువైనది. అయితే ఈ విలువైనది రిపేర్ అయింది, ఎవరికో తెలుసా? చూడండి, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చియు నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శ్రాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏలి బాగున్నాడు, ఎవరు బాలేదంట? ఏలి కుమారులు. అంటే వాళ్ళు ఏమయ్యారంట? రిపేర్కి వచ్చారు. ఆ రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఏలీది. ఏలియా కాదు, ఏలీది, అంటే తండ్రిది. రిపేర్ చేశాడా? చేయలా. అడ్డగించాడా? అడ్డగించాలా. అందుకే దేవుడు ఏమన్నాడంట? నిత్యమైన శిక్షను వేశాడు. అంటే ఒకవేళ మీ ఆత్మ రిపేర్ అయినప్పుడు, మీ కుటుంబాల్లో ఉన్న ఆత్మలు రిపేర్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంట? అంటే రిపేర్ అంటే ఏంటండి, మాకు మీరు చెప్పే మాటలు ఏం నాకు అర్థం కావట్లా అన్నప్పుడు రిపేర్ అంటే ఏంటి చెప్పండి? రిపేర్ అంటే ఏమిటి అంటే, దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా వ్యతిరేకమైన దశలో వెళ్ళడమే ఆత్మ రిపేర్ అయినట్టు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకవేళ మీ కారు ఉందనుకోండి, ఫ్రంట్ గేర్ వేస్తే వెనక్కి వెళ్తుంది, అప్పుడు ఏమంటారు? కారు సూపర్ వెళ్తుంది అంటారా? ఏమంటారు? అదేంటి ఎటో ఒకటి వెళ్తుందిగా, అయినా రిపేరేనా? అవును, దేవుడు ఏదైతే మార్గాన్ని ఇచ్చాడో అదే మార్గంలో వెళ్ళడము సరైన మార్గం. ఒకవేళ నీకు నచ్చినట్టో నాకు నచ్చినట్టో మనం ఒక మార్గాన్ని వేసుకున్నాం అనుకోండి, ఆ మార్గాన్ని ఏమన్నారంటే రిపేర్ అయిన మార్గం. అందుకే ఇర్మియా 6:16 ఏమంటాడంటే, పురాతనమైన మార్గం ఏదో అది తెలుసుకోండి, దానిలో మీరు నడవండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఎలా ఉండాలో తెలుసా? మీరు ఒకవేళ ఇదిగోండి ఇక్కడ AP07 అని ఉంది కదా, ఒకవేళ ఈ నెంబర్ కొట్టగానే ఆ బండి డీటెయిల్స్ ఏమవ్వాలా? బండి డీటెయిల్ రావాలా, బండి ఓనర్ రావాలా, బండి మీద కేసులు రావాలా? వస్తాయా రావా? వస్తాయి అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అంటే అప్పుడప్పుడు నిద్రలో పోయే వాళ్ళని లేపడానికి ఇలాంటివి అడుగుతూ ఉంటా, మీరు కూడా సహకరిస్తూ ఉండాలా. అర్థమైందా? అంటే బండి డీటెయిల్ కొట్టగానే అన్నీ వస్తాయా రావా? వస్తాయి. దేవుడి దయ వల్ల అన్ని ఫైన్లు కట్టేశానండి, డ్రింక్ అండ్ డ్రైవ్ తప్ప అన్ని ఫైన్లు కట్టేశాం. అంటే ఇక్కడ ఒకవేళ పలానా అనిల్ అనే పేరు కొట్టగానే ఇతను ఆత్మ సంబంధమైన వ్యక్తా కాదా? ఇతను దేవుని పోలికలో నడుచుకుంటున్నాడా లేదా? ఇతను క్రమంగా ఆరాధనకు వస్తున్నాడా లేదా అనే డీటెయిల్ ఏమవ్వాలంట? నిన్న ఓటేశారా? వేయగానే పక్కన ఏదైనా స్లిప్ వచ్చిందా? వచ్చింది, అయితే మంచిదే. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలంటే, మనం ఎవరి స్వరూపము? అయితే దానిని ఇంగ్లీష్లో కొంచెం మరింత అర్థవంతంగా చెప్తున్నాడు. ఎలా అనుకున్నారు? ఇమేజ్ అంటున్నాడు. స్వరూపాన్ని ఏమంటున్నాడు? ఇమేజ్. ఒకవేళ ఇక్కడ మా సహోదరుడు ఉన్నాడు, అతని పేరు సిద్ధాబతుల అశోకు, నా పేరు సిద్ధాబతుల అనిలు. మా ఇద్దరు కామన్ పాయింట్స్ చెప్పండి మీరు. ఇంటి పేరు, తర్వాత 3 అక్షరాలు, తర్వాత ఇద్దరు అంతేనా? ఇద్దరం ఒకటే కదా. నన్ను ఫోటో తీస్తే మా అన్నయ్య పడతాడా? ఎందుకని? ఇద్దరం ఒకే ఇంటి పేరు, ఇద్దరు 3 అక్షరాలే, ఇద్దరు ఆతోనే స్టార్ట్ అయ్యాం కదా, పడం. అయితే ఈరోజు క్రైస్తవ్యంలో దేవుడు ఆత్మ సంబంధంగా నిన్ను సృజించాడు కదా. దేవుడు నిన్ను ఎలా చూడాలంటే ఆత్మ సంబంధంగానే చూడాలి. మరి నువ్వు ఆత్మ సంబంధంగా కనపడుతున్నావా? నువ్వు ఒకవేళ ఆత్మ సంబంధంగా కనపడకపోతే ఫోటో ఫాల్టా, నువ్వు ఫాల్టా? నువ్వే ఫాల్ట్. అయితే ఈరోజు దేవుడు అందుకే మనిషిని నువ్వు తెలుసుకో అని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనల్ని చూసినప్పుడు, మన ఇమేజ్ చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలో తెలుసా? దేవుడు గుర్తు రావాలి. అదేంటి, నిన్ను చూస్తే దేవుడు ఎలా గుర్తొస్తాడు
అంటే బొట్టులు లేకపోతే మనం దేవుని బిడ్డలమేనండి. తెల్ల బట్టలు వేస్తే దేవుడి బిడ్డలమే. మొన్న ఒక సేవకుడు కూడా అంటున్నాడు, అనిల్ నువ్వు తెల్ల బట్టలు వేయట్లా, నీకులో సేవకుడు గుణాలు ఏమీ లేవన్నాడు. అదేంటి తెల్ల బట్టలు వేస్తేనే సేవకుడా అన్న. అంతే అన్నాడు. అంతే అయితే తెల్ల బట్టలు కుట్టించుకుంటా అన్న. ఆయనే ఒక జత తెల్ల బట్టలు ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైందా? అయితే ప్రియులారా, మీరు గమనించినప్పుడు మనిషిని మనం ఎలా నిర్ధారించాలంటే చూడండి, 3 వీల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం? ఆటో అంటాం. 4 వీల్స్ ఉంటే కార్ అంటాం. 2 వీల్స్ ఉంటే బైక్ అంటాం. ఈరోజు మనిషిని ఎలా గుర్తించాలో తెలుసా? దైవ స్వభావంలో ఆయన నడిచే నడవడిక చెప్పాలండి. నువ్వు జీవించే జీవితం చెప్పాలి. ఎవరి గురించి? నిన్ను సృష్టించిన దేవుడి గురించి. నిన్ను చూస్తే దేవుడు గుర్తు రావాలి. నిన్ను చూస్తే దేవుడే నిన్ను నిర్మించాడని గుర్తు రావాలి. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు ఎలాగున్నాయో చూసుకోండి. అయితే నాకున్న సమయం కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇంకొంచెం నేను స్పీడ్గా వెళ్తా. మీ అందరికీ అర్థమవుతుందా? మంచిది. అయితే నేను దేవుని స్వభావంలో జీవించిన ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగిచ్చేస్తా. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా నవ్వుతూ నా వైపే చూస్తూ, మీకోసమే తెల్లబట్టలు వేసుకున్నా కాబట్టి నన్ను చూస్తూ నవ్వుతూ వినాలా. అర్థమైందా? అయితే ఒక వ్యక్తి ఉన్నాడు. 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకవైపేమో ఒక వ్యక్తి, ఇంకొక వైపేమో ఇంకొక వ్యక్తి. ఇక్కడ ఉన్న వ్యక్తి పేరు ఏమిటంటే యోషియా. ఎవరంట? యోషియా. ఈ యోషియా ఎవరు అంటే దేవుని యొక్క ప్రవక్త. ఇటు పక్కన ఉన్న వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఇశ్రాయేలుల ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే చూడండి ప్రియులారా, యోషియా గ్రంథము 4వ అధ్యాయం. యోషియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. కొంచెం కష్టంగా ఉండేది, తొందరగా తీసుకోండి. యోషియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఆలకించుడి అని చెప్తున్నాడంటే వీళ్ళు వింటున్నారా? వినట్లేదు. ఎప్పటిదాకా వినట్లా. ఎప్పటి నుంచైనా ఏం చేయండి? వినండి అని చెప్తున్నాడు. అయితే సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అంటే ఇశ్రాయేలు వారులు ఇప్పటిదాకా ఎవరి మాట ప్రకారంగా లేరంట? దేవుని మాట ప్రకారం లేదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దేశమంతా కూడా ఎలా ఉందంట? పనికి మాలిన తనంగా ఉంది. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా. పనికి మాలిన పట్టణం ఏదైనా ఉందంటే బైబిల్లో మీరు చెప్పగలిగే ఒక పట్టణం చెప్పండి. నినేవే. తర్వాత సొదొమ. అవును, వీళ్ళందరూ కూడా ఎందుకు పనికి మాలిన వాళ్ళు అయిపోయారు? దేవుడిచ్చిన ఆత్మ విలువ వీళ్ళు తెలుసుకోవాలా. మనిషి అంటే ఎవరు అర్థం చేసుకోవాలా. మనిషికి దేవుడిచ్చిన గొప్పతనం కూడా అర్థం కాకపోతే సరిగ్గా నడిపించగలరా? నడిపించలేరు. కాబట్టి ఇశ్రాయేలు వారు వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర వాళ్ళు తెలుసుకున్నారా? తెలుసుకోలేదా? తెలుసుకోపోవడం వల్ల దేశం అంతా కూడా ఏమైపోయిందంట? పాడైపోయింది. అందుకే దేవుడు వాక్యం చెప్పిద్దంట, పులిసిన ముద్ద కొంచెమైనా చాలు మొత్తం ఏం చేసిద్దంట? నీ కొంపలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ పట్టణంలో ఒక్క వ్యక్తుంటే మొత్తం ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. కాబట్టి మన పట్టణాలు, మన సంఘాలు, మన కుటుంబాలను ఏం చేయాలంటే మనిషి అంటే ఎవరో అతనికి బాగా అర్థమయ్యేటట్టు తెలియజేయాలి. కాబట్టి ప్రియులారా, 2వ వచనం చూద్దాం. దేవుడు వాక్యము సరిగా తెలుసుకోకపోవడం వల్ల, మనిషి విలువ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారో తెలుసా? 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకంటే ఏంటి? అలవాటు. అంటే వీళ్ళకి అబద్ధాలు ఆడాలు, దొంగతనాలు చేయడాలు, వ్యభిచారాలు చేయడాలు వీళ్ళకి ఏమైపోయాయంట? ఎందుకు అలవాటు అయ్యాయి అంటారు? దేవుని గురించి వాళ్ళు తెలుసుకో. అసలు ముందు అతను తెలుసుకోవాలి. అతనికి దేవుడిచ్చిన ఆత్మ అంటే ఏంటో వాళ్ళు తెలుసుకో. దాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి ఈ 2వ వచనాన్ని చూస్తే మీకు ఒక చిన్న విషయం గుర్తు రావాలి. ఏంటో చెప్పనా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో 5 ఆజ్ఞలు తప్పారు వీళ్ళు. అసలు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 10. 10లో ఎన్ని తప్పారంట? 5 తప్పారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? వీళ్ళ దుష్టత్వం ఎలా ఉంది? చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, చాలా ధారాళంగా మంచి పాటలు పాడతారు, ధారాళంగా మైకిస్తే దద్దరిల్లిపోతుంది. కానీ ప్రవర్తన చూస్తే నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే బూతులు.
ఈరోజు మనమంటే కులాలు మతాలు వర్గాలుగా చీల్చుకుంటున్నాం, కానీ దేవుడు మాత్రము ఒక్క జాతినే పుట్టించాడు. అదే జాతి అంట మానవ జాతి. ఈరోజు మనం అనుకుంటున్నాం వీళ్ళు నా జాతి, ఇది నా కులం, ఒకళ్ళని గొప్ప చేసుకుంటున్నాం, ఒకళ్ళని ప్రోత్సహించుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే మన అందరము కూడా ఒక్కటే. అది ఈరోజు క్రైస్తవులు కూడా క్రైస్తవంలోకి వచ్చాక కూడా ఎలా ఉంటున్నారంట, ఇది మా మతం, ఇది మా కులం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పుకున్న వాళ్ళని దేవుడు ఏం చేయట్లేదంట. మీరు చెప్పండి, నేను చెప్తే మళ్ళీ మీ ఇళ్ళల్లో తిట్టుకుంటారేమో నన్ను. కరెక్టేనా? కరెక్టే. మనం ఈ కులం ఈ మతం అని చెప్పుకోవడం కరెక్టేనా, లేదా మనము క్రైస్తవులం అని చెప్పుకోవడం కరెక్టా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్న జాతి అంతా ఏమైపోయిందంటే పాడైపోయింది. వీళ్ళ ఆత్మలన్నీ ఏమైపోయాయంట, రిపేర్ అయిపోయాయి. అయితే చూడండి కింద చెప్తూ ఉన్నాడు 3వ వచనం. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దేశమంతా ఏడుస్తూ ఉన్నది, దాని పశువులు ఆకాశ పక్షులను కాపరస్తులు అందరూ క్షీణించుదురు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఎప్పుడైతే ఒక కుటుంబములో, ఒక సంఘములో, ఒక సమాజంలో పాపము పెరుగుతుందో, మనిషి తన ఇచ్చిన జీవితాన్ని తెలుసుకోడో, ప్రకృతి అంతా ఏమైపోయింది అంటే వ్యతిరేక దశలోకి వచ్చేసింది. అయితే వాళ్ళు ఎందుకు అలా పాడైపోయారంటే 6వ వచనంలో చెప్తున్నారు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించు. జనులందరూ పాడైపోవడానికి గల కారణం ఏమిటంటే వాక్యాలు చెప్పేటప్పుడు, ప్రార్థనలు జరిగేటప్పుడు మన సమయాన్ని దానికి సరిగ్గా కేటాయించకపోవడమే. ఒకవేళ కేటాయిస్తే మనమంటే ఏంటో, మన విలువ ఏంటో, దేవుడు గొప్పతనం ఏంటో మనకి బాగా అర్థమయ్యేది. అర్థం కాకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంట, పాపం చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా జ్ఞానము లేని వాళ్ళు. ఆ జ్ఞానము లేని వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే ఎవరో తెలుసా, యోషియా. ఇతను ఇటు ఉన్నాడు. ఈ యోషియా ఎలాంటి వాడు అంటే, యోషియా అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా, రక్షణ. మీరు యోషియా, యేసుక్రీస్తు, యెహోషువ ఈ 3 పేర్లకు అర్థం ఏంటో తెలుసా, రక్షణ, రక్షకుడు. వాళ్ళ పేర్లకు తగ్గట్టే వాళ్ళ జాతులను ఏం చేశారో తెలుసా, యెహోషువ వాళ్ళ జాతిని రక్షించుకున్నాడు, ఇశ్రాయేలు సమాజాన్ని కాపాడుకున్నాడు. యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా అనేకులను రక్షించాడు. ఈ యోషియా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ పాపంలో ఉన్నారు కదా, ఇక్కడ అజ్ఞానంలో ఉన్నారు కదా, ఇక్కడ ఆత్మలు రిపేర్ అయిపోయాయి కదా, వీళ్ళందరినీ రిపేర్ చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా, ఇక్కడున్న వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఇతను జ్ఞానం కలిగిన వాడా, జ్ఞానం లేనోడా? జ్ఞానం కలిగినవాడు. ఈరోజు మీరందరూ కూడా మీ కుటుంబంలో ఎవరో ఒకరు రానోళ్ళు ఉంటారు, ఉన్నారా లేదా? వాళ్ళు ఎందుకు రాలేదంటే జ్ఞానం లేక. వచ్చిన మీరందరూ కూడా మీ జ్ఞానం ఉన్నోళ్ళు జ్ఞానం లేని వాళ్ళకి ఎవరు విలువ తెలియజేయాలో తెలుసా? మనిషి అంటే ఎవరు, మనిషికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆత్మ విలువ మీరే చెప్పాలి. కానీ మీరేం చెప్తారు? మీరు చెప్తున్నారా ఎప్పుడైనా? మీ ఆస్తి ఎక్కడుందో చెప్తారు, మీ బంగారం ఎక్కడ తనఖా పెట్టారో చెప్తారు, ఎవరితో ఎలా నడుచుకోవాలో చెప్తారు. కానీ వాటన్నిటికంటే ముఖ్యము మనము మన ఆత్మ గురించి, మన యొక్క జీవితము గురించి మనము మన బిడ్డలకు, మన కుటుంబాలకి బాగా నేర్పించాలి. అసలు ఈ యోషియా ఎలాంటి వాడు? ఈ యోషియాని గమనించినప్పుడు దేవుడు పిలిచాడు, అయ్యా ఇట్లా ఆ ప్రజలందరూ పాడైపోయారు, కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళి వెంటనే ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో. ఎవరినంట? ఒక వేశ్యని. అదేంటి, వాళ్ళు పాపం చేయడం ఏంటి, నేను వేశ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే అని ఒక ప్రశ్న కూడా యోషియా ఎవరిని అడగలా? దేవుని అడగలా. దేవుడు చెప్పాడు. ఎందుకో తెలుసా? వేశ్యకు ఎంతమంది భర్తలు ఉంటారు? చాలామంది. ఇక్కడ ఈ జ్ఞానం లేని వాళ్ళు కూడా నన్ను కాకుండా అనేక మందిని ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారు. దానినే ఏమన్నారంటే పాపం. ఆ పాపాన్ని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి సాదృశ్యముగా నువ్వు ఒక వేశ్యను వివాహం చేసుకో. దానిని బట్టి వాళ్ళకి ఏమొచ్చిద్దంట? బుద్ధి వచ్చింది. మనం కూడా ఒక్కోసారి కొంతమందికి డైరెక్ట్గా చెప్పలేక ఏం చేస్తాం? ఇండైరెక్ట్గా చెప్తాం. అంటే దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఇండైరెక్ట్. వేశ్యను వివాహం చేసుకున్నాడు, 3 పిల్లల్ని కన్నాడు. ఈరోజు అది చాలా కష్టమైన పనా, చాలా సులువైన పనా? ఒకవేళ మనల్నే అలాంటి పని చేయమంటే, ఈరోజు నిజంగానే కుర్చీలు తొడమంటే గొడ్డలు దొరకట్లా, మనుషులు దొరకట్లా. కానీ యోషియా ఏం చేశాడంట?
ఒక వేశ్యను వివాహం చేసుకున్నాడు. ఎవరి మాట ప్రకారం? దేవుని మాట. అంటే యోషియా ఎలా ఉన్నాడంటే దేవుని మాటకు విధేయుడిగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు కూడా శిలువ మరణంలో ఆయన దేవుని మాటకు ఎలా ఉన్నాడంట? విధేయుడుగా. అది ఎంతో పెయిన్ఫుల్ శిలువ మరణం. కానీ ఏమంటున్నాడు? తల వంచాడు కానీ తల ఎత్తాడా? ఈరోజు క్రైస్తవులు కూడా మనిషి విలువ తెలుసుకుని దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని యోషియా వలె ఏదైతే ప్రకటింపబడుతుందో, ఏదైతే విత్తబడుతుందో దాన్ని బాగా తెలుసుకుని దాన్ని ఏం చేయాలంట? అనుసరించాలి. యోషియాలో మీకు ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు ప్రతిబింబముగా? రాబోయే యేసుక్రీస్తు కనపడుతున్నాడా? యేసు లోబడ్డాడు ఎవరికి? యోషియా కూడా ఎవరికి లోబడ్డాడు? దేవుడికి. యోషియాలో యేసుక్రీస్తు కనపడ్డాడు కదా, యోషియాలో తండ్రి అయిన దేవుడు కూడా కనపడతాడు. ఎలాగా? తండ్రి అయిన దేవుడు యోహాను సువార్త 3:16 ఏమంటాడు? నేను లోకమును ఎంతో ప్రేమించాను. అంతేనా? యోషియా కూడా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించాడా? ప్రేమించలేదా? ప్రేమించాడు. కాబట్టి ఇతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఒక వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. అంటే వేశ్యను పెళ్లి చేసుకుని వీళ్ళకేం తెలియజేయాలనుకున్నాడంటే మనిషి అంటే ఎవరో, మనిషి విలువేంటో, దేవుడేంటో తెలియజేయాలనుకున్నాడు. అంతేనా? ఈరోజు ఇలాంటి సువార్త సభలు పెట్టేది ఎందుకు అంటే మీరేంటో, మీ గొప్పతనం ఏంటో, దేవుడు ఇచ్చిన మీకు ఘనత ఏంటో మీకు అర్థం కావాలని. మోడీ రూపంలో ఉంటే ఆనందపడుతున్నాం, ఎన్టీఆర్ రూపంలో ఉంటే ఆనందపడుతున్నాం, కానీ వీళ్ళందరికంటే గొప్ప రూపమైన దేవుడు రూపం మీకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీరేమవ్వాలా? ఎంత ఆనందపడాలి? ఈరోజు ఆనందపడమంటే ఈ రూపాన్ని బట్టి ఆనందపడట్లా, వేసుకునే బట్టలు బట్టి, ధరించే వస్త్ర అంటే ఆభరణాలు బట్టి, కట్టుకున్న ఇళ్లను బట్టి ఆనందపడుతున్నాం. కానీ దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడే, దేవుడు నాకు ఈ ఆత్మనిచ్చాడే, దీనిని నిన్ను కాపాడుకోవాలి అనే ఒక శ్రద్ధ ఉందా? అంటే మీకు అర్థమైందా? తండ్రి లాంటి ప్రేమ ఎవరిలో ఉంది? యోషియాలో ఉంది. క్రీస్తు లాంటి లోబడే స్వభావం ఎవరిలో ఉంది? యోషియాలో ఉంది. మీకు అర్థమైంది. అయితే ఇంకా దేవత్వంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ లాంటి స్వభావం కూడా యోషియాలో ఉంది. అదేంటండి మీరు దేవుడితో పోలుస్తున్నారు వీళ్ళంటే? దేవుడే చెప్పాడు ఏమని? ప్రతి నరుడు నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను చేశా. అంటే దేవుని స్వరూపంలో యోషియా ఉన్నాడా లేదా? అంటే స్వభావం. ఇక్కడ స్వరూపం అంటే ఏమిటంట? స్వభావం. చూడండి, నేను సమయాన్ని ముగించడానికి దగ్గరలోకి వచ్చేస్తున్నాను. చూడండి, మీరు గమనించినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడు చూడదు. పరిశుద్ధాత్మ గురించి కూడా ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ నా తర్వాత మీకు ఎవరు వస్తారంట? ఆదరణకర్త. ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు? మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. అంతేనా? ఇప్పుడు యోషియా కూడా ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞానం లేదు, తండ్రి లాంటి ప్రేమ చూపించి వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. యేసుక్రీస్తులాగా తండ్రి మాటకు లోబడుతూ వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. పరిశుద్ధాత్మలాగా వీళ్ళని ఏం చేస్తున్నాడంట? సర్వసత్యములో నడిపించే, ఇదే అంటారు లోక కళ్యాణం అంటే. దీన్ని ఆశ్చర్యం ఏమైనా ఉందా? జనాలను రక్షించడానికి నేను చేసుకున్నాడంట, పెళ్లి చేసుకున్నాడు. అంటే తండ్రి లాంటి స్వభావం ఉంది, తండ్రి లాంటి ప్రేమ ఉంది, కుమారుడి లాంటి లోబడే విజేత స్వభావం ఉంది. పరిశుద్ధాత్మలాగా ఎప్పుడు మనలను ఆదరిస్తూ సర్వసత్యములోకి నడిపించే యోషియా లాంటి ప్రవక్త ఎవరికి దొరికాడు? ఇశ్రాయేలు ప్రజలకు దొరికాడు. ఈరోజు మన సువార్థికులు కూడా మనము మన స్థానిక సంఘానికి ఎలాగ ఉండాలంటే తండ్రి లాంటి ప్రేమ చూపించాలి. క్రీస్తులాగా వాళ్ళు ఎన్ని చేసినా భరించే సామర్థ్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మలాగా ఎన్ని చేసినా కూడా విడవకుండా వాళ్ళను సర్వసత్యంలోకి నడిపించాలి. అప్పుడు మనిషి తన యొక్క విలువను తను బాగా అర్థం చేసుకునేవాడిగా ఉంటాడు. అయితే 4వ అధ్యాయంలో ఏముంటుందంటే యాజకులు ఆ పని చేయకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? యాజకులను, యాజకుల పిల్లలను కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? శిక్షించాడు. కాబట్టి ప్రియులారా, నాకు ఇచ్చిన సమయంలో ఒక మనిషి ఎవరంటే దేవుని స్వరూపం, ఒక మనిషి ఎవరంటే దేవుని పోలిక, ఒక మనిషి ఎవరు అంటే దేవుని చేతులతో నిర్మింపబడ్డ ఒక వ్యక్తి. మనిషి ఎవరు అంటే అన్నిటికన్నా శ్రేష్టమైన వ్యక్తి. మనిషి ఎవరంటే దేవుడి కన్నా దేవదూతల కన్నా తక్కువవాడు.
ఈ మనిషి ఎలా నడుచుకోవాలంటే యోషియాలాగా. యోషియా ఎలా ప్రేమించాడో మీరు కూడా మీ సేవకులను, మీ కుటుంబాలను, మీ సమాజాన్ని, మీ దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రేమించాలి. యోషియా దేవుడిలో మాటకి ఎలా లోబడ్డారో మీరు కూడా దేవుని మాటకి ఏమవ్వాలంట? లోబడాలి. పరిశుద్ధాత్మలాగా చాలామంది కూడా పిల్లలు ఏం చేస్తున్నారంటే గొప్ప గొప్ప చదువులు చదువుకొని తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎన్నడూ కూడా ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఏం చేయకూడదంట? అదేంటి మళ్ళీ కౌంటర్గా అంటారు. అదేంటి మీరే చెప్పారు కదా ఆది కాండంలో భార్యను హత్తుకుని తల్లిదండ్రులను ఇక్కడ విడిచిపెట్టమంది ఎలాగా అనేది ఒక కాంటెస్ట్ అనేది మనం చదవాల్సిన అవసరము ఉంది. అంటే ఈరోజు మనము దూరంగా ఉన్న మన ఆత్మ ఎవరికి దగ్గరగా ఉండాలంట? మన తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడున్న క్రైస్తవ సహోదరులారా మీ కుటుంబాలను, మీ స్థానిక సంఘాలను ఎన్నడూ కూడా మీరు విడిచిపెట్టద్దు. మీరు యోషియాలాగా మంచిగా దేవునికి లోబడుతూ మనిషి విలువ ఏంటో తెలుసుకుంటూ మిమ్మలను, మీ కుటుంబాలను దేవునిలో బలపరిచే జ్ఞానవంతులుగా మిమ్మలను దేవుడు ఎన్నుకున్నాడు. మీ పనిని మీరు ఏంటో తెలుసుకుని మీ స్వభావాన్ని మీరు గుర్తెరిగి మీరు అన్నిటికన్నా విలువైన వ్యక్తులని గుర్తెరిగి మీ విలువను మీరు ఏం చేయాలంటే ఈ సమాజంలో కాపాడుకోవాలి. మీరు ఎప్పుడు కాపాడుకుంటారో తెలుసా? వాళ్ళను రక్షించినప్పుడే. వాళ్ళను రక్షించకపోతే ఈరోజు నేను మంచి ఈతగాడిని, ఆ కాలువలో ఎవరో కొట్టుకుపోతున్నారు, నేను ఈతగాడిని అయితే ఆయనలో ఏం చేయాలా? ఈరోజు నువ్వు మంచి క్రైస్తవుడు అయితే నీ కుటుంబాన్ని నువ్వేం చేసుకోవాలి? దేవుడిచ్చిన ఆత్మను నువ్వు పొందినవాడు అయితే నీ ఆత్మ విలువను నీవు అనేకులకు కూడా ఏం చేయాలంట? తెలియజేయాలని తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన సమయంలో మరి దయచేసి కంగారుగా చెప్పానని అనుకోబాకండి. కొంచెం నేను ఇలాగే చెప్తూ ఉంటాను. మరి సమయం కూడా కుదించారు కాబట్టి మరి అందరూ నన్నే చూస్తున్నారు కాబట్టి అర్థం చేసుకున్నారని అనుకుంటూ మరొకసారి దేవుని చిత్తమైతే మీ అందరి మధ్యలో దేవుని విషయాలను ధ్యానిద్దాం. యోషియా తన కుటుంబాన్ని, తన సమాజాన్ని రక్షించినట్టు మీరు, మీ కుటుంబాలు, మీ స్థానిక సంఘాలు ఎల్లప్పుడూ రక్షింపబడి జ్ఞానము కలిగి నడవాలని కోరుకుంటూ ఇప్పటిదాకా యోషియా ఎలాగా దేవత్వములో ఉన్న దేవుడు స్వభావాన్ని కలిగి ఉన్నారో మీరు, నేను మనందరం అదే స్వభావాన్ని కలిగి ఉండాలని ఓపికగా విన్న మీ అందరూ నేను అలాగే జీవించాలని ఒకరికొరకు ఒకరు ప్రార్థిస్తారని విశ్వసిస్తూ ఇటువంటి యొక్క అవకాశం ఇచ్చిన ఆ సేవకులు అశోక్ గారికి, అలాగే చుట్టుగుంట, గోడవల్లి, తాడిగడప స్థానిక సంఘాలకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.